అష్టాదశ పురాణాల పేర్లను సులభంగా గుర్తుంచుకోవడానికి దేవి భాగవతంలో ఒక శ్లోకాన్ని చెప్పారు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాద్వయం బద్వయం చైవ భ్రాత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. దీని అర్థం ఏంటంటే మాద్వయం అంటే మాతో మొదలయ్యేవి రెండు పురాణాలు, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. బాద్వయం బాతో రెండు, భాగవత పురాణం, భవిష్య పురాణం. బ్రాత్రయం అంటే బ్రాతో మూడు పురాణాలు మొదలవుతాయి. బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. చతుష్టయం వాతో మొదలయ్యేవి నాలుగు, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం. ఇక మిగిలినవన్నీ ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్కటి మాత్రమే మొదలవుతాయి. వాటిని అనాపలింగ కూస్క అని చెప్పారు. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, పా అంటే పద్మ పురాణం, లిం అంటే లింగ పురాణం, గా అంటే గరుడ పురాణం, కు అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కాంద పురాణం. ఇలా ఈ శ్లోకాన్ని కంఠస్థం చేయడం ద్వారా 18 పురాణాలను చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఈ పురాణాలు ఎవరితో చెప్పారు, ఏ పురాణంలో ఏ విషయాలు చెప్పబడ్డాయి, ఇవన్నీ కూడా తర్వాత వీడియోలో తెలుసుకుందాం.